చాలా మంచి మనిషి అనమాట. ఆయన కాలంలో జరిగిన ఒక సంఘటన. ఏం సంఘటన? ఒక స్త్రీ వితంతు అయిపోయింది. ఆవిడ భర్త చనిపోయాడు అనమాట. ఆధారం ఏమీ లేదు. చాలా బాధపడింది, సహనం వచ్చింది, ఏం చేయాలని తోచలేదు. ఆయన నాకు చనిపోతూ కేవలం ఇంట్లో 3 దిర్హంలు ఉన్ని పెట్టించి చనిపోయాడు అనమాట. ఇంకా అదే ఆధారం. కొన్ని రోజులు చూసింది, ఆ 3 దిర్హములు తినేస్తే తన జీవితం అయిపోద్ది ఉండదు ఇంకేమి. కాబట్టి ఏదైనా మనం వ్యాపారం చేయాలని ఆలోచించి ఏం చేసేది, ఆ 3 దిర్హములు పెట్టి ఒక ఊల్ బండల్ తీసుకొచ్చి దాంట్లో కొన్ని వస్తువులు తయారు చేసి బయట మార్కెట్ చేసింది. అవి 5 దిర్హములు అయ్యాయి. 3 దిర్హములు పెట్టుబడి పెట్టి ఆ 2 దిర్హములు పెట్టి తన ఇంటికి కావాల్సిన ఉపాధి అంటే బజ్జం, రైసు, ఇవన్నీ ఆహార పదార్థాలు తీసుకొచ్చి పోషించింది. అలా కొన్ని నెలలు గడిచాయి. జీవితం హాయిగానే సాగుతుంది. ఆ తర్వాత దాంట్లో ఉపాధిలో బరకత్ కూడా జరిగి ఏంటంటే ఆ తర్వాత పెద్ద ఉండిమండలి పెద్ద తీసుకొచ్చింది. పెద్ద చూసి ఆ ఇంటి ప్రాంగణంలో పెట్టి తను ఏం చేస్తుంది, ఇంట్లో కిచెన్లో వంట చేస్తుంది. పిల్లల గురించి 3 పిల్లలు ఉన్నారన్నమాట. వంట చేస్తుంటే తను చూస్తూ ఉండగానే ఒక గద్ద వచ్చేసి ఆ ఉండిమండలు తన్నుకుపోయిందనమాట. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆవిడ పరిస్థితి దాని మీద ఆధారపడి ఉంది. అదే జీవనాధారం, ఇంకా ఏమీ లేదు. లబో దీబో అని మొదలుపెట్టుకుందన్నమాట. ఏది ఇలా అయితే నా జీవితం ఎలాగా, నేను దాని మీదే జీవిస్తున్నానే, అది లేకపోతే నా ఆధారం ఏంటి? చాలా బాధపడింది, చాలా సహనం వచ్చింది. ఎంత చేసినా ఏంటి, వేరే దిక్కు లేదా, దేవుడు కరుణామని అంటారు కదా, నన్ను ఇలా కనకరించలేకుండా ఇలా చేశాడు ఏంటి అని చాలా బాధపడుతూ ఆ ఊరిలో ఆయన ఉన్నారు కదా మహాపండితుడు దావుద్దయి, ఆయన దగ్గర పరిష్కార మార్గానికి ఆవిడ దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పిందంతా. దేవుడు కఠినుడా కరుణాత్ముడా? కరుణించేవాడంటే లేదమ్మా, దేవుడు కరుణామయుడే. మరి నా జీవితం ఇలా జరిగింది ఏంటి, ఈ దౌర్భాగ్యురాలిపై ఈ విధంగా జరిగింది, ఏమిటి కారణం? నేను దీని మీద దాని మీద జీవనాధారం గడుపుతున్నాను, మనకు వేరే దిక్కు లేదు, ఎలా అని ఏకరువు పెట్టింది. లేదమ్మా, దేవుడు కరుణామయుడు, నువ్వు సహనం వహించు, సహనం ద్వారా ఏదో మార్గాన్ని చూపిస్తాడంటే అంతలో బయట తలుపు సౌండ్ అయింది, తలుపు చెప్పుడైంది. వెంటనే వెళ్ళి తీస్తే 10 మంది ఆగంతకులు అంటే అపరిచితులు, గుమ్నామంది, ఎవరు తెలిసిన ఆయన తెలియదు ఎవరు, 10 మంది వచ్చారన్నమాట. వచ్చి ఆయన స్వాగతించారు, లోపల దివానంలో కూర్చోబెట్టారు. ఏంటి విషయం అంటే వాళ్ళు చెప్పుకొస్తున్నారన్నమాట. ఏం చెప్పుకొస్తున్నారు? మేము సముద్ర వ్యాపారం చేస్తుంటామండి, ప్రయాణం చేస్తుంటాం ఓడల్లో. ఈసారి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే సముద్రంలో బెజ్జం పడిపోయి నీరంతా పడవలో వచ్చేసింది. పడవలో వచ్చేస్తే మేము ఎంత తోడి పారేస్తున్నా కూడా ఆ నీరేమో అంతా ఉంటూనే ఉంటుంది. ఏం చేయాలో మాకు ఇంకా పాల్పడలేదు. మరణమే సమయం అనుకున్నాం, మరణమే సమయం, ఇంకా వేరే దిక్కు లేదు. అందరూ కలిసి 10 మంది కలిసి మనం అల్లాని దువా చేస్తున్నాం. ఓ అల్లా, ఈ గట్టు నుండి రక్షిస్తే, ఈ ప్రమాదం నుండి రక్షిస్తే నీ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా 1000 దిర్హాములు దానం చేస్తాం అల్లా మార్గంలో అని మనం నివేదించుకున్నాం. అంతలో మనకు చూస్తుండగానే ఆ గద్ద ఉండిబండి ఉంది కదా, ఆ పడవ మీద వేసేసింది అన్నమాట. అది వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ బెజ్జాన్ని పూసేశారు. నీరు రావడం ఆగిపోయింది. అప్పుడు ఆ ఉన్న నీళ్ళు అన్న తీసి పారేసి ఆ దగ్గరలో ఉన్న గోడలో దిగి లంగర్ కట్టేసి అక్కడ విచారించారనమాట. ఈ ఊర్లో మోతబరి ఎవరు, పెద్దవారు ఎవరు, మంచి మనిషి ఎవరంటే అందరూ మీ పేరే చెప్పారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. ఈ 10,000 దిర్హములు అర్హులైన వారికి ఇచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ కూడా ఈ విషయాలని వింటుంది. ఆవిడ మనసులో అంటున్నా, నా ఉన్న ఇంత పని చేసిందా అనుకుంటారు కదా బహుశా. అప్పుడు ఆవిడని పిలిచి, చూసావా అమ్మా, నువ్వు దేవుడు కఠినాత్ముడు కరుణామయుడు కాదన్నా, చూసావా ఎంత కరుణమయుడు. కాబట్టి నువ్వు 3 దిర్హములకు చోట 10,000 దిర్హములు ఇస్తున్నాడంటే ఆ 10,000 దిర్హములు ఆవిడ చేతిలో పెట్టేసి అంటారనమాట. దేవుడు ఎప్పుడు 70 తగ్గుల ప్రేమ గలవాడు అనమాట. మనిషి ఎప్పుడు ఆయన పైన మనం ఏం చేయాలి, భరోసా పెట్టాలన్నమాట. ఎవరి జీవితం ఎలా సాగుతుంది, ఎప్పుడు ఎవరికి టర్నింగ్ పాయింట్ వస్తుంది ఎవరికి తెలియదు అనమాట. నేను ఒరిస్సాలో ఒక ఉద్యోగం చేస్తున్నాను. అప్పట్లో నా వ్యక్తిగత జీవితం ఉద్యోగం చేస్తున్నాను. అది కొన్ని కారణాల వల్ల ఇక్కడ వచ్చేసాను. అయితే ఆ షాప్ లాస్ అయిపోయింది. ఇక్కడ రావడం వల్ల ఈ వ్యాపారం చేసి స్థిరపడ్డాను అనమాట. రకరకాల ఈ వ్యాపారాలు చేసి అక్కడికి స్థిరపడ్డాను. ఆ కంపెనీ మొత్తం లాస్ అయిపోయి తీసేశారు. అదనమాట, మనిషికి అల్లా ఏం చేస్తాడంటే ఒక టర్నింగ్ పాయింట్ చూపిస్తాడు. ఒక ద్వారాన్ని మూసేస్తే వేరే ద్వారం తెరుస్తాడు అనమాట. మనం గాబరా పడకూడదు, ప్రయత్నం చేయాలి.